హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ ఇడ్లీ విత్ చట్నీ. మామూలుగా ఇడ్లీలను మనం ఆవిరి పట్టించుకొని ఉడికించుకుంటాం కదా, అలా కాకుండా ఇడ్లీలని ఈజీగా స్టవ్ పైన ఎలా ఉడికించుకోవాలి, అలాగే ఇడ్లీ కోసం ఒక రోజు ముందు పిండి నానబెట్టుకొని చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇన్స్టెంట్గా ఇడ్లీని టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. అలాగే ఇడ్లీని ఇష్టపడని వారు కూడా ఇలా రెడీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంతో తినేస్తారండి. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. ఒక కప్పు వేసుకున్న తర్వాత వేరొక బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు లావు అటుకులను వేసుకోవాలి. ఇక్కడ సన్న అటుకులు కాదండి, లావు అటుకులు మాత్రం వేసుకోవాలి. ఇడ్లీ రవ్వలో కొన్ని వాటర్ని వేసుకొని ఆ ఇడ్లీ రవ్వనంతా బాగా కడగాలి. ఒక 3 సార్లు కడిగి ఆ తర్వాత అందులో వాటర్ని వేడి చేసుకొని ఆ వేడి వాటర్ని అందులో వేసుకోవాలి. వేడి వాటర్ వేసుకోవడం ద్వారా ఇడ్లీ రవ్వ అనేది సాఫ్ట్గా అలాగే మనకి తొందరగా నానిపోతుంది. అలా వేడి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. రవ్వలో పిండిలాగా తెల్లగా ఉంటుంది కదా, అది పోయేంత వరకు 2 సార్లు లేదా 3 సార్లు కడిగిన తర్వాత కొన్ని వేడి వాటర్ని వేసుకోవాలి. మనం తీసుకున్న అటుకులలో కొన్ని వాటర్ని వేసుకొని ఒక 2-3 సార్లు కడగాలి. అలా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ని వేసుకొని దీన్ని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. రవ్వని అలాగే అటుకుల్ని ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ 10 నిమిషాలు అయిపోయింది. మనకి రవ్వ చాలా సాఫ్ట్గా అలాగే చక్కగా నానిపోయింది. అలా నానబెట్టుకున్న రవ్వని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో రవ్వని వేసుకోవాలి. దానిలోని వాటర్ని పిండి దానిలో వేసుకున్న తర్వాత దానిలోనే కొన్ని వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. మనం పిండి బ్యాటర్ వచ్చేసి థిక్ బ్యాటర్ రావాలి. మనం దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అటుకులు కూడా చక్కగా నానిపోయాయి. అలా నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ లేకుండా గట్టిగా పిండి మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం ఆల్రెడీ రవ్వది లూజ్ బ్యాటర్ చేసుకున్నాం కాబట్టి ఇది దీంట్లో వాటర్ అవసరం లేదండి. అలా పిండుకొని వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, అటుకుల పేస్ట్ని కూడా ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనం రవ్వ పేస్ట్లో వేసుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత 2 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు స్పూన్తో వీలైతే స్పూన్తో కలుపుకోండి, లేదంటే చేతితో కలుపుకున్నా కూడా ఈవెన్గా మిక్స్ అయిపోతాయి. చేతితో ఎక్కడ కూడా లంప్స్ లేకుండా అటుకుల పిండి అలాగే రవ్వ బ్యాటర్ 2 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, 2 ఎంత చక్కగా మిక్స్ అయిపోయాయో. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలాగే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండీ నుంచి అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు అందులో 1 టీ స్పూన్ శనగపప్పు అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. మీరు మినపగుండ్లైనా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ పప్పునైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత అందులో 1/2 అంగుళం అల్లం ముక్కను తీసుకొని సన్నగా తరిగి దానిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో వేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అదేనండి, వంట సోడాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ థిక్గానే ఉండాలి, లూజ్గా చేసుకోకూడదు. ఇలా థిక్గా ఉంటేనే మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బ్యాటర్తో ఇడ్లీ అయినా వేసుకోవచ్చు, లేదంటే పొంగనాలైనా వేసుకోవచ్చు అండి, లేదంటే చిన్న చిన్న ఊతప్పలాగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి.
నేను ఇక్కడ ఇడ్లీలని ఊతప్ప తవ్వ పైన వేసుకుంటున్నాను. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే దోశ ప్యాన్ పైన చిన్న చిన్న ఊతప్పం లాగా వేసుకోవచ్చు, లేదంటే పొంగనాలైనా వేసుకోవచ్చండి. అందులో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని బాగా కలుపుకొని లోతుగున్న గరిటెతో కొంచెం కొంచెం తీసుకొని ఇలా వేసుకోవాలి. ఒక్కొక్క గరిటె తీసుకొని దాని నిండా వేసుకోవాలి. అన్నిట్లో కూడా ఇలా ఇదే విధంగా వేసుకోవాలి. మనం పప్పులను వేయించుకొని అలాగే ఉల్లిపాయని, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకున్నాం కదా, వీటన్నిటి ఫ్లేవర్తో ఇడ్లీలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అలాగే ఈ ఇడ్లీని ఏ చట్నీతో తింటే బాగుంటుందో ఆ చట్నీని కూడా ప్రిపేర్ చేస్తానండి. ఈ రెండింటి కాంబినేషన్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు. చాలా చాలా బాగుంటాయి. అన్నిట్లో కూడా ఇదే విధంగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. వీటిని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఇవి అడుగున మాడిపోతాయి కాబట్టి మనం వీటిని ఉడికించుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అందులో ఒక 2 టీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడేటప్పుడు 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక టమాటాని ఇలా పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. పులుపు కోసం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఇవి ఉడికాయో లేదో చెక్ చేద్దాము. చూడండి, ఇక్కడ 3 నిమిషాలు అయిపోయింది. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు తిప్పి వేసుకోవాలి. ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి, ఒక సైడు బాగా ఫ్రై అయిపోయాయి కదా, రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా అన్నిటిని కూడా తిప్పేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఒక 2 నిమిషాలు రెండో వైపు కూడా ఉడికించుకోవాలి. ఈలోగా మనం చట్నీని రెడీ చేసుకుంటున్నాం కదా, టమాటాలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాము. ఒకసారి కలుపుకొని టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి. అలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని చల్లారనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకి సాఫ్ట్ ఇడ్లీలు రెడీ అయిపోయాయి. రెండో వైపు కూడా చక్కగా ఉడికిపోయాయి. అలా చెక్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తాను. కొంచెం ఆయిల్ని వాటికి అప్లై చేసుకోవాలి. బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని లోతుగున్న గరిటెతో ఇలా ఒక్కొక్క గరిటెను వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నిట్లో కూడా ఇదే విధంగా వేసుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి పల్లీలు చల్లారిపోయాయి. ఇలా చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత దానిలో కొన్ని వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, దీన్ని పోపు వేసుకోకుండా ఏం కాదు, మనం అన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, డైరెక్ట్ ఇలాగైనా తినవచ్చు, లేదంటే మీకు పోపు కావాలనుకుంటే పోపు అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. చూడండి, ఇక్కడ 3 నిమిషాలు అయిపోయింది. వీటిని రెండో వైపు టర్న్ చేసుకుందాము. స్పూన్తో ఒక్కొక్క దాన్ని తిప్పేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా తిప్పేసుకొని మూత నుంచి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోగా మనం చట్నీ పోపు పెట్టుకుందాము. మనం మిక్సీ పట్టుకున్న చట్నీనంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దానిలోని కొన్ని వాటర్ని వేసుకొని దీంట్లో పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పై బాండిని పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత
పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు పావు టీ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును వేసుకోవాలి. హాఫ్ రెమ్మో వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పోపు రెడీ అయిపోయింది. చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చేసుకున్నాము చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరే తప్పక ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుందనే పోస్ట్ చేశాను. చూడండి, రెండో వైపు కూడా చక్కగా ఉడికిపోయాయి. అలా ఉడికించుకున్న తర్వాత అన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా రెడీ చేసుకున్న వాటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మనం ఇడ్లీ రవ్వతో ఎక్కువ ఇడ్లీలే చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా మినపప్పు లేకుండా డిఫరెంట్గా ఇలా రెడీ చేసుకోండి. మినపప్పు లేని ఇడ్లీ చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.